హలో. మేమైతే గెట్ టుగెదర్కి స్టార్ట్ అయ్యాము. మా బ్యాచ్ అంతా వేరే అపార్ట్మెంట్కి వెళ్తున్నాము. మా అపార్ట్మెంట్ నుంచి మా చిన్న వచ్చాడు, క్యాబ్ వచ్చిందని క్యాబ్ ఎక్కిపోయాం. కాకపోతే కిడ్స్ అందరూ నా కార్లోనే ఎక్కేశారు. నేను ఒక్కదాన్ని వాళ్ళు మేనేజ్ చేయలేకపోయాను. ఫైనల్గా అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాము. అదే అపార్ట్మెంట్ తెలిసే సోబా డ్రీమ్ మేకర్స్. వార్తూరులో సోబా డ్రీమ్ మేకర్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సోబా డ్రీమ్ మేకర్స్ టోటల్ 6,500 ఫ్లాట్స్ ఉంటాయి. చాలా 62 వింగ్స్ ఉంటాయి. ఇదే సోబా డ్రీమ్ మేకర్స్ ఎంట్రన్స్. ఇగోండి వీళ్ళింటికే వచ్చాము మేము. ఇగోండి అందరూ సోఫాలో సిట్అవుట్ అయిపోయారు, రెడీగా ఉన్నారు మాట్లాడుకోవడానికి. మీ అందరికీ హాయ్ కూడా చెప్తున్నారు. ఇది వీళ్ళ హౌస్. ఆ పాప అయితే ఇంకా అందరూ వచ్చారు కదా, తనకి ఏం చేయాలి తెలియక ఇంకా టీవీ చూసుకుంటుంది. ఇప్పుడు మీకు నేను మీ హౌస్ చూపిస్తాను. ఇది డైనింగ్ హాల్, ఇది బాల్కనీలో వ్యూ అయితే చాలా బాగుంది. వాళ్ళకి చాలా వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు ఎక్కడ ఇంట్లో లైట్ వేసుకోకుండా అసలు ఇల్లంతా లైటింగ్ వస్తుంది. అవి వేరే వింగ్స్, వీళ్ళది 58th వింగ్. అలా 62 to 65 ఉన్నాయంట, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇదిగోండి ఇది వాళ్ళ కిచెన్. వచ్చాము, ఫ్రూటీ తాగి చిప్స్ తిన్నాము. చిప్స్ తిని వీడియో తీస్తున్నాను నేనైతే. ఇది కామన్ వాష్రూము. వీళ్ళైతే పెయింటింగ్ ఇలా కలర్ వేయించుకున్నారు. ఈ కలర్ కూడా బాగుంది. నేను మా పిల్లలైతే కిడ్స్ బెడ్రూమ్లో ఆడేసుకుంటున్నారు, చక్కగా టాయ్స్ అన్నీ పంపేస్తున్నారు. కానీ పిల్లలందరూ బిజీగా ఉన్నారు ఆటల్లో. వీళ్ళైతే డాన్సులు, టీవీలు, గేమ్స్ బిజీగా ఉన్నారు. మా పాప అయితే ఇక్కడ లేదు, ఎక్కడో బిజీగా ఉంది. మేమైతే ఫైనల్గా లంచ్ టైంకి వచ్చాము. లంచ్ టైంలో మేము నందన నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. నందన అంటే తెలుగు ఫుడ్లా ఉంటుంది. దాల్, రైస్, పచ్చడి అలా ఉంటాయి అన్నమాట. తనైతే వీడియో వద్దు తీసే అంటుంది. మా జ్యోతి అయితే ఫుల్ హైజీనిక్గా ఉండాలని ప్లేట్స్ అన్ని టిష్యూ పేపర్స్ శుభ్రంగా క్లీన్ చేస్తుంది. ఫైనల్గా అయితే మా లంచ్ రైస్, ఘీ, పికిల్, బెండకాయ పచ్చడి, దాల్, సాంబార్, రసం, పాపడ్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగుంది. కానీ నాగార్జున మాత్రం నెంబర్ 1, నందన సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు. ఫైనల్గా మేమైతే మా అందరం వచ్చాం కాబట్టి తనకంటూ ఒక గిఫ్ట్ కొన్నాము. అది సిల్వర్ ఐటెం తీసుకున్నాము. మేమందరం తన కోసం అందరం ఇచ్చేస్తున్నాము. ఫోటో కోసం అందరం స్టిల్ ఇస్తున్నాము. పిల్లలకు మేము ఫొటోస్ తీసుకున్నాం కదా, పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఫోటో కోసం. మేము పడుతున్న తంటాలు, వాళ్ళు లైన్గా ఉండక అల్లరి పెడుతూ ఫైనల్గా ఫోటో తీసాంలేండి. కానీ ఈ అల్లరితో ఫోటో తీయడం కొంచెం కష్టమైంది అంతమంది పిల్లలతో. మేమందరం సెల్ఫీలు కూడా తీసుకున్నాము. ఇక మేమందరం ఇంకా సెల్ఫీ తీసుకున్నాము. ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది, మేము ఇంటికి వచ్చేసాము. తను కూడా మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అదేంటో చూద్దాం, మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఏదో ప్లేట్లో ఉందండి సంథింగ్, చూద్దాం ఏముందో. నాకు కూడా తెలియదు, మీ ముందే చూస్తున్నాను. ఏదో ప్లేట్ సంథింగ్, ఎస్ ఇట్స్ ప్లేట్. ఓకే, ఇది స్టాండ్ అండి. ఈ బాక్స్లో ఏదో ఉంది, చూద్దాం. వెయిటింగ్. ఎస్ ఇట్ ఈస్ లార్డ్ గణేష. ఎస్ బాగుందండి. ఇదైతే షైనీగా భలే ఉంది, గోల్డ్ కోటింగ్తో కదా. ఇక్కడ మోస్ట్లీ తను పెబల్స్ కూడా ఇచ్చింది. ఆ పెబల్స్ చుట్టూ వేయాలనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు. బట్ ఇట్ వాజ్ నైస్ రిటర్న్ గిఫ్ట్. ఫైనల్గా మేమైతే ఫోటో తీసేసుకున్నాము. అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.